నమస్తే అండి. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలకు ప్రేమించి మోసపోయిన వారికి ఈ యొక్క మరుగుమందండి. భార్య భర్త మాట వినకున్నా సరే, భర్త భార్య మాట వినకున్నా సరే, మరియు అలాగనే కొన్ని రోజులు ప్రేమించి విడిపోయిన వారికి, లేదా ఎఫైర్ పెట్టుకొని ఇంట్లో పట్టించుకోని వారికి, అంతేకాదండి, మనం ఎవరికైతే ఇష్టపడుతున్నామో, ఎవరైతే మన మాట వినాలనుకుంటున్నామో వాళ్ళకి ఇది పెట్టినట్లయితే, ఒక్కసారి పెట్టినట్లయితే జీవితాంతం వారు మీ చుట్టూ కుక్కలా తిరుగుతూ ఉంటారు. మీ చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఇది ఎలా పెట్టుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఇది కడుపుకు పెట్టేదండి. ఇది తినే వాటిలో కానీ, తాగే వాటిలో కానీ పెట్టుకోవాలి. చికెన్లో కానీ, మటన్లో కానీ, కర్రీస్, కూల్ డ్రింక్, జ్యూస్, స్వీటు, ఫాస్ట్ ఫుడ్ ఇలా తినే తాగే వాటిలో పెట్టుకోవాలండి. ఒక్కసారి పెడితే చాలండి, జీవితాంతం వారు మీ చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. కేవలం ఇది మీరు మంచి కోసమే వాడండి కానీ చెడు కోసం వాడకండి. ఏదో స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా అని టైంపాస్ కోసం అయితే అస్సలు మాట్లాడకండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి గురువుగారితో మీరు మాట్లాడవచ్చు. గురువుగారు మీకు 24 గంటలు అందుబాటులోనే ఉంటారు. ఇంతే కాదండి, మన ఇంట్లో పిల్లలు మాట వినని వారికి కూడా పెట్టుకోవచ్చు. దీనికి విరుగుడు కావాలన్నా ఉంటుంది. మరొకటిది తలకు, బట్టలకు, చెప్పులకు, ఒంటికి రాసే మరుగుమందు కావాలన్నా మన దగ్గర ఉంటుంది. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి. కేవలం మంచి కోసమే వాడండి. మీ జీవితాన్ని సుఖపరచుకోండి. ఎవరైతే మాట వినరో వాళ్ళకి పెట్టుకోండి. ఒక్కసారి పెడితే చాలండి, జీవితాంతం వారు మీ చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారు.